ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 14 ఈ విధంగా మొదలవుతుంది. ఇంకా ఆ మంత్రులు చాయంగ్ని తప్పెవరిదో చెప్పమని అన్నప్పుడు ఇంకా చాయంగ్ ఆలోచించి వెంటనే ఆ బాక్స్ని అంటే చాయంగ్ లంచం తీసుకున్నట్లుగా ఉన్న రసీదు ఉన్న బాక్స్ని తన సైనికులకు చూపించి ఈ బాక్స్ని తీసుకుంది మీరేనా, ఇందులో ఏముందో చూడకుండానే దాన్ని తీసుకొచ్చి నా రూమ్ లో పెట్టింది మీరేనా అని అడుగుతాడు. ఇంక దానికి వాళ్ళు అవును కెప్టెన్ మేమే పెట్టాము అని అంటారు. ఇంకా చాయంగ్ వెంటనే మంత్రి అలాగే రాజు వైపు తిరిగి ఇదిగో చూడండి రాజా, ఇప్పుడు మా సైనికులు చెప్పింది ఉన్నారు కదా, వాళ్ళకి ఇందులో ఏముందో తెలియకుండానే అక్కడ పెట్టారు, అంటే దీంట్లో వాళ్ళ తప్పేమీ లేదు, అందువల్ల వీళ్ళని ఈ గొడవల నుంచి బయటికి పంపించేస్తున్నాను అని అంటాడు. ఇంక వెంటనే చాయంగ్ తన సైనికుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తాడు. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మంత్రులు వెంటనే చాయంగ్ వైపు తిరిగి ఇదిగో చూడు చాయంగ్, ఇది తప్పు ఆరోపణ అని నువ్వు అనుకుంటే దాన్ని నిరూపించుకోవడానికి నీకు కొంచెం టైం ఇస్తాము అని అంటారు. ఆ మాటకు చాయంగ్ అంటే ఏంటి మీరనేది, నేను నిజంగా ఆ 500 రూపాయల లంచం తీసుకున్నానో లేదో ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అయితే వినండి, నేను ఆ డబ్బులేం తీసుకోలేదు, ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏం లేదు, మీరు నా మాటలు నమ్మకపోతే నన్ను జైల్లో పెట్టండి, లేకపోతే నన్ను ఉదాల్చి ఉద్యోగంలో నుంచి పీకేయండి, అంతేకాని నేను మాత్రం ఎటువంటి నేరం చేయలేదు, మీరు నా గురించి ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం, మీ నిర్ణయం కోసం నేను వెయిట్ చేస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు చాయంగ్. ఇంకా రాజు కూడా చాయంగ్ మీద ఈ నేరం ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి వెంటనే అక్కడున్న కిచులుని ఏంటి కిచులు, చాయంగ్ మీద ఈ కుట్ర చేసింది నువ్వేనా అని అడుగుతాడు. ఇంకా రాజు అడిగిన ప్రశ్నకు కిచులు లేదు రాజా, మీరు పొరపడుతున్నారు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను కుట్ర చేస్తే ఇంత చీపుగా చేయను అని అంటాడు. మరలా వెంటనే కిచులు రాజుతో రాజా, ఏది ఏమైతేనే ఈ రోజు నేను మీటింగ్కి రావడం మంచిదైంది, ఇన్నాళ్ళకి ఆ చాయంగ్ వీక్నెస్ ఏంటో తెలిసింది, నేను ఎప్పుడూ అనుకుంటాను ఒక్క రోజులో 7గురిని చంపగలిగిన ఈ చాయంగ్ వీక్నెస్ ఏంటో అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, కానీ ఇప్పటికీ అతని వీక్నెస్ ఏంటో తెలిసింది అని అంటాడు కిచులు. అంటే కిచులు ఉద్దేశం ఆ చాయంగ్ వీక్నెస్ తన వాళ్ళకి ఏం కాకూడదు అనేదే అనుకుంటా, అదే తన వీక్నెస్ అని అనుకుంటాడు కిచులు. ఇంకా రాజుకి ఎవరు చేశారో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చాయంగ్ మాత్రం కోపంగా బయటకు వచ్చి తన సైనికులు పిలుస్తున్నా వినిపించుకోకుండా ఈ రోజు ఎవరు నా దగ్గరికి రాకండి అని తన సైనికుల్ని అరుస్తూ కోపంతో అక్కడున్న వస్తువుల్ని తన్ని వెళ్తాడు చాయంగ్. అలా తిరిగి తన రూమ్ కి వెళ్లేసరికి చాయంగ్ తన గదిలో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి ఉండడం, అలాగే తన చనిపోయిన గర్ల్ ఫ్రెండ్ చున్నీ కింద పడి ఉండడం అంతా చూసి బాధపడి తన గర్ల్ ఫ్రెండ్ చున్నీని తీసుకొని మళ్ళీ తిరిగి పెట్టెలో పెట్టేస్తాడు. ఇంతలో చాయంగ్ రూమ్ కి ఆ సలహాదారు వస్తాడు. ఇంకా సలహాదారు చాయంగ్తో ఇదిగో చూడు చాయంగ్, ఇప్పుడు నెక్స్ట్ నీకు ఏం జరగబోతుందో నేను చెప్పడానికి వచ్చాను, అదేంటంటే నువ్వు లంచం తీసుకున్నట్లుగా ఒప్పుకున్నావు కాబట్టి ఆ నిజాలేంటో తెలిసేంత వరకు నిన్ను ఉదాల్చి కెప్టెన్ పొజిషన్ నుంచి తీసేస్తున్నాము, నీకు కరెక్ట్గా శిక్ష విధించేంత వరకు నువ్వు ఉదాల్చికి కెప్టెన్గా ఉండవు, నువ్వు కేవలం ఒక సాధారణ సైనికుడిగా మాత్రమే ఉంటావు, అంతేకాకుండా రాజు చెప్పేంత వరకు ఈ ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఇదే మా నిర్ణయం అని అంటాడు రాజు సలహాదారు. ఇంకప్పుడు అక్కడే ఉన్న చాయంగ్ సైనికులు ఏంటి ఇది ఎలా కుదురుతుంది, మా కెప్టెన్ని తీసేయడం ఏంటి, అయినా కూడా రాజుగారు మాకు స్పెషల్ పవర్ని ఇచ్చారు, మా రాజుగారు చెప్తేనే మేము నమ్ముతాము, మధ్యలో నువ్వెవరు చెప్పడానికి అని ఆ రాజ సలహాదారుతో అంటారు. అప్పుడు ఆ రాజ సలహాదారు ఇదిగో చూడండి, రాజుగారు మీకున్న ఆ స్పెషల్ పవర్ని ఎప్పుడో తీసేశారు, కావాలంటే మీరే వెళ్ళి అడగండి అని అంటాడు రాజ సలహాదారు. ఇంకా ఈ మాట విని సైనికులందరూ షాక్ అవుతారు. ఇంకప్పుడు చాయంగ్ రాజ సలహాదారు దగ్గరకు వెళ్ళి అతనితో అయితే ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వేనన్నమాట నా పైన ఆ 500 రూపాయల లంచం నేరం వేసింది అని అడుగుతాడు. అందుకు రాజ సలహాదారు నేనేది చేసినా అది ఈ దేశం కోసం అలాగే రాజుగారి క్షేమం కోసం చేస్తాను అని అంటాడు రాజ సలహాదారు. ఇంకప్పుడు చాయంగ్ కోపంగా అయితే మీరంతా కలిసి నా మీద ఏం చేయాలనుకుంటున్నారు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా రాజ సలహాదారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంకక్కడ రాజు దగ్గర ఆ మంత్రులందరూ ఉన్నప్పుడు రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడున్న తన మంత్రులతో ఏంటి చాయంగ్ మీద నేరం మోపింది మీరా, మీకు అసలు ఏమైంది, ఎందుకు ఇలా చేశారు, మంత్రులైన మీరు అలాగే మిగిలిన మంత్రులందరూ క్షేమంగా ఈ రాజ్యానికి అంటే ఈ దేశానికి తిరిగి రావడానికి ఆ చాయంగే కారణం కదా, ఆ చాయంగే తన ప్రాణాలకు తెగించి మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చాడు కదా, అలాంటిది ఇప్పుడు మీరంతా కలిసి తను కేవలం 500 రూపాయల లంచం తీసుకున్నాడని చెప్తారా, అసలైనా ఆ కిచులు ఎన్నో తప్పులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, అతని నేరాలు మీకు కనపడడం లేదా, ఏ తప్పు చేయని చాయంగ్ నేరస్తుల్లా మీకు కనిపిస్తున్నాడా, అతను మీ ప్రాణాలను కాపాడినందుకు ఇదా మీరు చేసేది అని అంటాడు రాజు. ఇంకా రాజు అన్న మాటలకు టీచర్లీ అంటే ముఖ్యమైన మంత్రి రాజుతో ఇదిగో చూడండి రాజా, ఇప్పుడు మేము చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ రాజ్యానికి మరింత సైన్యం కావాలి, అంటే మీ రాజ్యాధికారాన్ని మేము మరింత బలపరచాలి, అందుకోసం ఫస్ట్ మేము చేయాల్సింది ఏంటంటే మీ పైన ఉన్న రూమర్లన్నీ తీసేయాలి, అంటే రాజుగారైనా మీ పైన ఉన్న పుకార్లను తొలగించాలి, అందుకే ఇదంతా చేశాము అని అంటాడు. అందుకు రాజు ఏంటి పుకార్లా, నా మీద ఉన్న పుకార్లా ఏంటవి అని అంటాడు. అప్పుడు వాళ్ళు రాజుతో
ఇదిగో చూడండి రాజా, బయట అందరూ ఏమనుకుంటున్నారంటే రాజు అయిన మీరు వయసులో చిన్నవారు కాబట్టి మీకేం తెలియదు, కేవలం ఆ చాయంగే మీ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడు. ఆ చాయంగే ఈ గోరియా దేశానికి రెండో రాజు లాంటివాడు. ఇదే రాజా, ఇదే మాట అందరూ అనుకుంటున్నారు అని టీచర్లీ మంత్రి అనగానే ఇంకొక మంత్రి, అంతేకాదు రాజా, ఆ చాయంగ్ ఒక భయంకరమైన యుద్ధ వీరుడు. అంటే అతను ఎంతో మంది మనుషుల్ని చంపినవాడు. అలాంటి వ్యక్తిని మీ పక్కన ఉంచుకోవడం మంచిది కాదు రాజా అని అంటారు. ఇంక వెంటనే టీచర్లీ, ఇదిగో చూడండి రాజా, ఇప్పుడు మనం ఈ చాయంగ్ని తీసేసి అతని ప్లేస్ లో ఎంతో టాలెంట్ అయిన ప్రజల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఎవరైనా గానీ గొప్ప తెలివైన రాజు కింద పనిచేయాలనుకుంటారు గాని మనుషుల్ని చంపే వాళ్ళని పక్కన పెట్టుకునే రాజు కింద పనిచేయాలని అనుకోరు అని అంటాడు టీచర్లీ మంత్రి. అప్పుడు రాజు, అయితే మీరంతా కలిసి నా కోసం చాయంగ్ని ఇరికించారా? అది కూడా అంత హీనమైన దారిలో చాయంగ్ని ఇరికించారు అని అరుస్తాడు రాజు. ఇంకా మంత్రులందరూ కలిసి, ఇదిగో చూడండి రాజా, మేము మీకు సపోర్ట్ చేయాలని ఇదంతా చేస్తూ మీ మార్గాన్ని సరళం చేయాలని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. పైగా మీ పక్కన ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది నిర్ణయించాలనుకున్నాము. అందుకే మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి చాయంగ్ కాబట్టి ముందు అతనితో స్టార్ట్ చేసి మా ఇన్వెస్టిగేషన్ని మొదలు పెట్టాము. అంతేకాదు రాజా, మేము మా అభిప్రాయం ప్రకారం ఇలా చేశాము. మరి రాజువైన మీరు ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఒకవేళ మీరు మీ పవర్ను ఉపయోగించి చాయంగ్ని తెచ్చుకోవాలంటే మేమేం చేయలేము. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మేము దాన్నే ఫాలో అవుతాము అని అంటారు. ఇంకా రాజు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకక్కడ ఎన్సు ఆ డైరీలో ఉన్న నంబర్స్ని ఒక పేపర్ మీద వేసుకుని ఏవేవో ఫార్ములాస్ అన్నీ రాస్తూ ఉంటుంది. అది కూడా ఎన్సు ఆ పేపర్లను తిప్పడానికి, మామూలుగా మనం చదువుకునేటప్పుడు పేపర్ తిప్పడానికి నోటితో తడి చేసుకొని ఆ తడితో పేపర్ని తిప్పుతాం కదా, అలాగే ఎన్సు కూడా ఆ పేపర్లను తిప్పుతూ ఆ డైరీలో ఉన్న నంబర్లు వేసుకొని లెక్కలు రాస్తూ ఉంటుంది. ఈలోగా డేకాంగ్ ఎన్సు దగ్గరకు వచ్చి, ఏంటి హెవెన్ డాక్టర్, ఈ డైరీ బుక్ లో ఏముందో ఇంకా కనుక్కోలేదా? ఏముంది ఇందులో అని అడుగుతాడు. ఇంకప్పుడు ఎన్సు తడబడుతూనే, ఇందులో ఏముందో నేను చెప్పలేకపోతున్నాను. ఇదేమో పైథాగరస్ ఈక్వేషన్, ఇదేమో ఈ ఫార్ములా అయ్యుండొచ్చు అని ఏవేవో చూపించి చెప్తుంది. ఇంకా ఎన్సు మాటలకు అనుమానం వచ్చి డేకాంగ్ అదంతా చూసి వెంటనే ఎన్సు దగ్గరున్న తన డైరీని ఆ డేకాంగ్ లాక్కుంటాడు. అప్పుడు ఎన్సు, ఆగు, ఇంకా నేను కాపీ చేసుకోలేదు, ఇంకా నేనేం లెక్కలు చేయలేదు అని అంటుంది. అందుకు డేకాంగ్, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నేను ఒక దేశ దిమ్మరిని. నేను ఆ ఊరని ఈ ఊరని అలా వెళ్తూ ఉంటాను. అలా వెళ్ళిన క్రమంలో ఒకసారి విదేశీయులను కూడా కలిశాను. అయితే ఆ విదేశీయుల ద్వారా నేను వాళ్ళు ఉపయోగించే కొన్ని నంబర్స్ అలాగే అక్షరాలు తెలుసుకున్నాను. అందువల్ల ఇప్పుడు ఈ డైరీ బుక్ ను చూసినప్పుడు ఇందులో ఉన్న నంబర్స్ అని నాకు అర్థమైంది. కానీ అవేంటో నాకు తెలీదు. నువ్వేమో ఏదో పెద్ద పెద్ద సూత్రాలు అంటున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు అర్థమైంది అని అంటాడు. ఇంకా ఎన్సు వెంటనే, నన్ను క్షమించి డేకాంగ్, నిన్ను మోసం చేయాలనుకున్నాను. ఎందుకంటే నువ్వు ఎవరి సైడ్ ఉన్నావో తెలీదు, పైగా నీకెంతవరకు చెప్పొచ్చో నాకు తెలీదు, అందుకే నీకు అబద్ధం చెప్పాను అని అంటుంది. ఇంకా ఈ మాట విన్న డేకాంగ్, ఆ కిచిలో చెప్పింది నిజమే హెవెన్ డాక్టర్, నీ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలంటే నీ హార్ట్ని ఖచ్చితంగా గెలుచుకోవాలని అర్థమవుతుంది, లేకపోతే నువ్వు సామాన్యంగా చెప్పవు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను, మనం మళ్ళీ కలుద్దామని వెళ్ళబోతాడు డేకాంగ్. అప్పుడు ఎన్సు, ఒక్కసారి ఆగు డేకాంగ్, ఆ లాస్ట్ పేజీని ఒకసారి నన్ను చూడనివ్వు, మళ్ళా వెంటనే తీసుకెళ్తావు అని అడుగుతుంది. ఇంకప్పుడు డేకాంగ్ ఆ బుక్ని ఇస్తాడు. ఇంకా ఎన్సు ఆ లాస్ట్ పేజీని చూసి అలాగే అక్కడున్న తన పేరును చూసి అచ్చం తన పేరే అక్కడ సైన్ చేసి ఉండడం చూస్తుంది. అంటే నిజానికి తను కూడా సైన్ అలాగే చేస్తుంది. ఇంకా అలా చూసుకొని వెంటనే ఆ బుక్ని తనకిచ్చేస్తుంది. ఇంకా డేకాంగ్ వెళ్ళిపోతాడు. ఎన్సు ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో రాణి దగ్గర పనిచేస్తున్న గూఢాచారి అమ్మాయి ఒక స్లిప్ని సీక్రెట్గా ఇంకొక జెంట్ సైనికునికి సీక్రెట్గా ఇస్తుంది. ఇంకా ఆ సైనికుడు ఆ సీక్రెట్ పేపర్ని జాగ్రత్తగా తీసుకెళ్తాడు. అయితే వీళ్ళలా వెళ్ళిన వెంటనే అక్కడే ఉండి అంతా గమనిస్తున్న లేడీ చాయ్ ఈ అమ్మాయితో పాటు పనిచేస్తున్న ఇంకొక ఆ కిచ్లు మనిషి ఎవరో తెలుసుకుంటుంది. వెంటనే తన దగ్గర ఉన్న ఇద్దరు లేడీ సైనికుల్ని ఆ జెంట్ సైనికుల్ని ఫాలో అవుతూ వెళ్ళమని పంపిస్తుంది. ఇంకా ఆ లేడీ సైనికులు మామూలు గోరియా ప్రజలు వేసుకునే బట్టలు వేసుకుని ఆ జంట సైనికుల్ని ఫాలో అవుతూ వెళ్తారు. అలాగే మరో ఇద్దరు సైనికుల్ని ఈ లేడీ చాయి ఆ గూఢాచారి అమ్మాయి వైపు పంపిస్తుంది. ఆ విధంగా ఆ గూఢాచారి సైనికుడు నేరుగా కిచ్లు ఇంటికి వెళ్లి కిచ్లు మనిషి అయిన ఎంజాకి తను తెచ్చిన ఆ పేపర్ని ఇస్తాడు. ఇంకా ఎంజా ఆ పేపర్ని తీసుకెళ్లి కిచ్లుకి ఇస్తాడు. ఇంకా కిచ్లు ఆ పేపర్ని చదివి అందులో ఏముందో డేకాంగ్కి చెప్తాడు. ఆ పేపర్లో ఏముంటుందంటే, కొత్తగా ఏర్పాటైన మంత్రులందరూ ఆ చాయంగ్ను తొలగించాలనుకుంటున్నారు అని రాసి ఉంటుంది. అంటే ఆ గూఢాచారి అమ్మాయి రాజు వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా విని ఆ విషయాన్నంతా రాసి ఈ విధంగా కిచ్లుకి అందవేస్తూ ఉంటుంది. ఇంకా ఇదే విషయాన్ని కిచ్లు డేకాంగ్తో అంటాడు. ఇంకా డేకాంగ్ మాత్రం ఎన్సు డైరీని ఓపెన్ చేసి ఆ నంబర్స్ అన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా కిచ్లు వెంటనే డేకాంగ్ని, అవును డేకాంగ్, ఈ బుక్లో ఏముందో ఆ హెవెన్ డాక్టర్ నీతో చెప్పిందా? అలాగే నువ్వెప్పుడు తన హార్ట్ని గెలుచుకుంటావు అని అడుగుతాడు కిచ్లు. ఇంకప్పుడు డేకాంగ్ ఆలోచించి అన్నీ గుర్తు చేసుకొని, అంటే ఆ హెవెన్ డాక్టర్ చాయంగ్తో చనువుగా ఉండడం గుర్తు తెచ్చుకొని
అంటే ఆ హెవెన్ డాక్టర్ మనసు చాయంగ్ దగ్గర ఉంది అని అనుకుంటాడు డేఖోంగ్. కానీ ఆ విషయాన్ని కిచులుతో అన్నాడు డేఖోంగ్. ఇంకా కిచులు మాత్రం చెప్పు డేఖోంగ్, ఆ హెవెన్ డాక్టర్ మనసుని మన వైపు మళ్లించాలంటే నీకేమేం కావాలో చెప్పు. నీకు డబ్బు కావాలా, పవర్ కావాలా, ఏం కావాలో చెప్పు. ఏది కావాలంటే అది ఇస్తాను అని అంటాడు కిచులు. అప్పుడు డేఖోంగ్, ఏది కావాలంటే అది ఇస్తావా కిచులు? అయితే విను, అదేంటంటే నేను ఆ హెవెన్ డాక్టర్ కి రాణి పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను ఆ హెవెన్ డాక్టర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా నేను రాజైన తర్వాత. ఎందుకంటే నేను రాజయ్యి తను రానైతే అప్పుడు ఈజీగా తన హార్ట్ని గెలుచుకోవచ్చు కదా. అంతేకాకుండా ఇప్పుడు నేను రాజు నవ్వగలిగితేనే ప్రాణాలతో ఉండగలను. ఎందుకంటే ఆ చాయంగ్ ముందు మొన్న రాజుగారిని నేను ఎదిరించి మాట్లాడాను కదా. ఇప్పుడు నన్ను చాయంగ్ ఏం చేయకుండా ఉండాలంటే నేను తప్పనిసరిగా రాజునవ్వాలి, లేకపోతే నన్ను చంపేస్తారు అని అంటాడు డేఖోంగ్. ఇంకా కిచులు వెంటనే, సరే అయితే నువ్వు కోరుకున్నట్లే నేను రాజుని చేస్తాను. అంటే ఇప్పుడు నేను రాజుని చేయాలంటే ఇప్పుడున్న రాజుని దించేయాలన్నమాట. సరేలే, దానికి ఒక మార్గం ఉంది అని అంటాడు కిచులు. ఇంకా రాజ ప్యాలెస్ దగ్గర అనుకున్నట్లుగానే ఆ గూఢచారి సైనికుడు కిచులు ఇంటికి వెళ్ళి ఆ పేపర్ ఇచ్చేసిన తర్వాత తిరిగి ప్యాలెస్ కు వస్తాడు. ఇంకప్పుడు అతను వచ్చిన వెంటనే ఆ గూఢచారి సైనికుడిని చాయంగ్ సైనికులు పట్టుకొని బంధిస్తారు. అలాగే వెంటనే ఆ గూఢచారి సైనికురాలను కూడా పట్టుకొని బంధించిపోతారు. ఇంకప్పుడు ఆ గూఢచారి అమ్మాయి తన గురించి లేడీ చాయ్కి తెలిసిపోయిందని వెంటనే తన దగ్గర ఉన్న విషపు గోళీని తీసుకుని తినబోతుంది. కానీ సమయానికి లేడీ చాయ్ వచ్చి ఆ అమ్మాయిని చావనివ్వకుండా పట్టుకుంటుంది. ఆ విధంగా ఈ గూఢచారి సైనికురాల్ని బంధిస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో లేడీ చాయ్ రాజు దగ్గరకు వెళ్తుంది. ఇంకా రాజు, ఏంటి లేడీ చాయ్ గారు, ఆ గూఢచారి అమ్మాయి ఏమైనా నోరు విప్పిందా అని అడుగుతాడు. అప్పుడు లేడీ చాయ్, అవును రాజా, మొదట ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి చనిపోవాలనుకుంది. కానీ చాలా కష్టపడి కాపాడి తనని టార్చర్ చేసినప్పుడు తను అసలు విషయం చెప్పింది రాజా అని అంటుంది. ఇంకప్పుడు రాజు, ఏం చెప్పింది అని అంటాడు. ఇంకప్పుడు లేడీ చాయ్, అవును రాజా, ఆ అమ్మాయి కిచులు వాళ్ళ ప్లాన్ ఏంటో చెప్పింది. అదేంటంటే ఆ కిచులు వాళ్ళు మీ రాజముద్రను దొంగలించి ఆ కారణం చేత మీరు గోర్య రాజుగా ఉండడానికి పనికిరారని ఆ యువాన్ దేశానికి తెలియజేయాలనుకుంటున్నారంట. అందువల్ల రాజా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజముద్రను కోల్పోవద్దు. ఒక్కసారి ఆ యువాన్ దేశం ఇచ్చిన రాజముద్రను మీరు కోల్పోయారంటే అప్పుడు మిమ్మల్ని రాజు పదవి నుంచి దింపేయడానికి అదే ముఖ్య కారణం అవుతుంది అని అంటుంది లేడీ చాయ్. ఇదంతా విన్న రాజు కంగారు పడతాడు. ఇంక వెంటనే రాజు పక్కనే ఉన్న సైనికుల హెడ్, రాజా, అలాగైతే ఇప్పుడు ఆ కిచులు వాళ్ళ టార్గెట్ రాజముద్రని దొంగిలించడము. అంటే వాళ్ళు ఆ ప్లాన్ ని అమలు చేయాలంటే ఖచ్చితంగా మన ప్యాలెస్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉండుంటారు. అందువల్ల ఈ విషయాన్ని వెంటనే మనం కెప్టెన్ తో చెప్పాలి రాజా. అప్పుడు మన కెప్టెన్ ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అని అంటాడు. ఇంకప్పుడు లేడీ చాయ్ సైనికుల హెడ్ తో, ఇదిగో చూడు, చాయంగ్ ఇంక కెప్టెన్ కాదు, అతను ఇప్పుడు కేవలం ఒక మామూలు సైనికుడు అని అంటుంది. రాజు మాత్రం ఈ మాటలేం పట్టించుకోకుండా, చాయంగ్ ఎప్పటికీ కెప్టెనే, ఇంతకీ కెప్టెన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. అంటే రాజుకి చాయంగ్ అంటే అంత ఇష్టం. ఇంకా చాయంగ్ మాత్రం ఎన్సు అలాగే తను కలిసి కూర్చునే చోట ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన పైన నేరం మోపబడినందుకు బాధతో అలాగే కూర్చుంటాడు చాయంగ్. ఇంకా ఇంతలో ఎన్సు కూడా అక్కడికి వచ్చి కూర్చొని, నీకోసం అంతా వెతుకుతున్నాం చాయంగ్ అని అంటుంది. ఇంకా చాయంగ్ మాత్రం, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు, నీ చేతికి ఉన్న కుట్లు ఇప్పదీయడానికి వచ్చాను చాయంగ్, ఏది చెయ్యి చూపించు అని చాయంగ్ ని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. అప్పుడు చాయంగ్ బాధపడుతూనే తన చేతిని ఇస్తాడు. ఇంకా ఎన్సు చాయంగ్ చేతికున్న బ్యాండేజ్ తీసినప్పుడు గాయం తగ్గిపోయి ఉంటుంది. ఇంకా ఎన్సు, చూసావా చాయంగ్, నీ గాయం తగ్గిపోయింది, నేను తగ్గించేశాను, నేను మంచి డాక్టర్ని కదా అని అంటూ కుట్లు విప్పేస్తుంది. ఇంకా ఎన్సు వాటిని విప్పుతూ చాయంగ్తో, ఇదిగో చూడు చాయంగ్, కొద్దిసేపటి క్రితం ఆ డేఖోంగ్ ఆ డైరీ బుక్ను తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. ఆ బుక్ను నాకు ఇచ్చి అందులో ఏముందో చూడమన్నాడు. మరి అతను అలా ఎందుకు చేశాడో నాకు తెలియదు. అయితే నేను ఆ బుక్ను చూసినప్పుడు అందులో ఉన్న నంబర్స్ ఏంటో నేను తెలుసుకున్నాను అని అంటుంది. నిజానికి చాయంగ్కు తెలుసు, ఎందుకంటే ఆ డేఖోంగ్ ని ఎన్సు దగ్గరికి పంపించాడు కాబట్టి. ఇంకా చాయంగ్ ఎన్సుని, ఆ బుక్ లో ఏమున్నాయి, ఏంటా నంబర్స్ అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు అవి తేదీలు అని చెప్తుంది. అంటే అది సంవత్సరం, నెల, అలాగే తారీఖు, ఈ 3 కలిసి ఉన్న తేదీ ఉంది. అచ్చం మా ప్రపంచంలో అచ్చం మేము ఉపయోగించే తేదీలాగే ఉంది. పైగా గంటలు, నిమిషాలతో సహా ఉంది. బహుశా నాకు తెలిసి అది ఆ హెవెన్ డోర్ ఓపెన్ అయ్యే తేదీ అనుకుంటా, నాకు తెలిసి అదే అయి ఉంటుంది అని అంటుంది. అప్పుడు చాయంగ్, మరైతే ఏ టైంకి ఓపెన్ అవుతుంది అని రాసింది హెవెన్ డాక్టర్ అని అడుగుతాడు. ఇంకప్పుడు ఎన్సు, ఆ టైంని క్యాలిక్యులేట్ చేయాలి చాయంగ్, ఆ తేదీ ఏసీల్లో ఉంది, దాన్ని ఇప్పుడున్న ఈ సంవత్సరంలోకి కన్వర్ట్ చేయాలి. నాకు తెలిసి అలా కన్వర్ట్ చేయడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తాను అని అంటుంది. ఇంకా చాయంగ్ ఇది తెలుసుకొని ఎన్సుని చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆ టైం తెలిస్తే అప్పటికి ఎన్సు వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా చాయంగ్ వెంటనే ఎన్సుతో, అయితే నువ్వు ఆ టైంని క్యాలిక్యులేట్ చేసినప్పుడు అదేంటో నాకు ముందుగా చెప్పు, ఎందుకంటే నేను పంపించడానికి ముందుగా నేను ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని అంటాడు. ఇంకా ఎన్సుకు అర్థమవుతుంది చాయంగ్ తన గురించి బాధపడుతున్నాడని.
ఇంకా వెంటనే ఎన్సు చాయంగ్తో ఆ టైంని నేను క్యాలిక్యులేట్ చేస్తానో లేదో నాకు తెలియదు, కొన్ని డిఫరెంట్ ఫార్ములాస్ని ఉపయోగించాలి, మరి నాకు తెలిసిద్దో లేదో చూడాలి అని అంటుంది. ఇంకా ఎన్సు టాపిక్ని మార్చడానికి చాయంగ్తో ఇదిగో చూడు చాయంగ్, నేను ఇందాక నిన్ను కలవాలని నీ రూమ్కు వెళ్ళాను అని అంటుంది. అప్పుడు చాయంగ్ ఇంకా అది నా రూమ్ కాదు అని అంటాడు. అంటే తన కెప్టెన్ కాదు కదా అన్నట్లుగా అంటాడు. ఇంకప్పుడు ఎన్సు సరేలే చాయంగ్, నేను నీ రూమ్కి వెళ్ళినప్పుడు ఇదిగో అక్కడ ఈ బాటిల్ని చూశాను, ఇది చాలా జాగ్రత్తగా దాచుకున్నావు, అంతేకాకుండా ఇందులో నేనిచ్చిన ఫ్లవర్ కూడా ఎండిపోయింది అని తన ఆస్ప్రిన్ బాటిల్ని చూపిస్తుంది చాయంగ్కి. ఇంకా వెంటనే చాయంగ్ ఆ బాటిల్ని చూసి ఎన్సు దగ్గర నుంచి ఆ బాటిల్ లాక్కొని తను దాచేసుకుంటాడు. అది చూసి ఎన్సు నవ్వుకుంటుంది. ఇంకా ఎన్సు లేచి చాయంగ్ ఎదురుగా కూర్చొని చాయంగ్తో ఇదిగో చూడు చాయంగ్, అక్కడ హెవెన్లో నీ గురించి ఒక పాట ఉంది, అదేంటో నీకు తెలుసా అని అంటుంది. ఇంకప్పుడు చాయంగ్ ఏంటి పాట, నా గురించి పాట ఏంటది అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు ఆ పాట ఏంటో చెప్తుంది. ఇదిగో చూడు చాయంగ్, అదేంటంటే అందరూ మన పూర్వీకులను ఫాలో అవ్వండి, వాళ్ళు బంగారాన్ని కూడా రాళ్లతో సమానంగా చూస్తారు, అది ఎవరో కాదు ఆ జనరల్ చాయంగ్, ఆ చాయంగ్ లాగా మన దేశం కోసం సర్వం అంకితం చేయాలి, మన జాతికి నువ్వే ఆదర్శమైన టీచర్వి చాయంగ్, ఆదర్శవంతమైన జనరల్ చాయంగ్ అని నీ గురించి ఇలా పాడతారు తెలుసా అని అంటుంది ఎన్సు. ఈ పాట అంతా విన్న చాయంగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వెంటనే ఎన్సుతో ఏమన్నావు నువ్వు ఇప్పుడు, నేను బంగారాన్ని కూడా రాళ్లతో సమానంగా చూస్తాను, ఇది నీకెలా తెలుసు, ఇది ఎక్కడ విన్నావు, నా గురించి నీకెలా తెలుసు, నేను డబ్బులకు ఆశపడనని నీకెలా తెలుసు అని అంటాడు. అందుకు ఎన్సు నేను నీకు ముందే చెప్పాను కదా చాయంగ్, నువ్వు మా హెవెన్లో చాలా ఫేమస్ అని, మీ నాన్నగారు నీకు నేర్పించినవన్నీ ఎంతో గొప్ప సూత్రాలు, వాటన్నిటిని కలిపి అంటే మీ నాన్నగారి ఇష్టాలన్నింటినీ కలిపి హెవెన్లోని ప్రజలు ఒక పాట రూపంలో పెట్టి దాన్ని పాడారు, ఎందుకంటే నువ్వు చాలా స్వచ్ఛమైన వాడివి, అలాగే చాలా గొప్పవాడివి, అలాంటి నువ్వు ఇప్పుడు లంచం తీసుకున్నావంటే అది ఎవరూ నమ్మరు, అసలు ఈ మాట హెవెన్లోని ప్రజలు వింటే ఎంతో నవ్వుతారు, ఎందుకంటే నువ్వు ఆ పని ఎప్పటికీ చేయవు అని అంటుంది ఎన్సు. ఇదంతా విని చాయంగ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇంక ఎన్సు వెంటనే ఎందుకు చాయంగ్ ఆశ్చర్యపోతున్నావు, నువ్వు ఒక్కడివే నన్ను నమ్మవు, అందరూ నన్ను నేను హెవెన్ నుంచి వచ్చానంటే నమ్ముతున్నారు, నన్ను తీసుకొచ్చిన నువ్వే నా మాట వినకుండా పక్కకు తోసేస్తావు అని చెప్తుంది. ఇంకా ఇలా మాట్లాడిన తర్వాత వెంటనే ఎన్సు సరేలే మనం తర్వాత కలుద్దాం, నేను ఇక వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది ఎన్సు. ఇంకా చాయంగ్ మాత్రం ఎన్సు మాటలకు షాక్ అయ్యి వెంటనే చాలా రిలీఫ్ ఫీల్ అవుతాడు. ఈ విధంగా చాయంగ్ బాధను తీసేస్తుంది ఎన్సు. ఇంకా నెక్స్ట్ సీన్లో మంత్రులు కొంతమంది వెళ్తూ ఉన్నప్పుడు కిచులు వాళ్ళ దగ్గరికి వస్తాడు.